జగన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు కసిగా కూటమికి ఓటేశారు. అందుకే గట్టిగా చెప్తున్నాం, గెలుపు మాదే. జూన్ నెల 4న ఓట్ల లెక్కింపు లాంఛనమేనన్నారు. మజిలీపట్నం కూటమి అభ్యర్థులు కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి మజిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబం చేసిన అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఎలాగైనా సరే ఓడించాలన్న కసితో పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారన్నారు. వల్లభనేని బాలశౌరి పోలింగ్ రోజున తెల్లారక ముందే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరడం, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు ఓపిగ్గా బారులు తీరడం శుభపరిణామమన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గట్టిగా చెప్తున్నాం, గెలుస్తున్నాం, జూన్ 4న ఓట్లు లెక్కించి అధికారికంగా ప్రకటించడమే మిగిలిందన్నారు. స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తూ ఉన్నారు. 2 గంటల వరకు మిడ్ నైట్ 2 గంటలు అయింది. పల్లితుమ్మలపాలెంలో రాత్రి 2 గంటలకి పోలింగ్ ముగిసిందంటే ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు, సఫికేషన్, లోపలంతా కూడా ఉమ్మ పెట్టేస్తుంది. అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డల నుంచి ఉన్నారు రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఎన్ని జన్మలెత్తి వాళ్ళకి సేవ చేసుకున్న రుణం తీర్చిన అట్లాంటి నిన్న వాళ్ళు ఓడిపోతున్నాము అనేటువంటి వాళ్ళకి తెలిసిపోయి కొన్ని బూతుల్లో గొడవలు చేశారు, విపరీతంగా గొడవలు చేశారు. కొంతమందిని కొట్టారు, కొంతమందిని అనవసరంగా రాద్ధాంతాలు చేశారు. అవన్నీ నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్లో ఓడిపోవటం గెలవటం అనేది సహజం. మీరు ఆ రకమైనటువంటి గొడవలు చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నిన్న కొన్ని చోట్ల ఈవెన్ వేరే కాన్స్టిట్యున్సీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోటీ చేసేటువంటి మా నాయకుల మీద రాళ్ళు లేపీయటం, దగ్గరలోకి వచ్చేసి అవి చేయటం, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఎస్పెషల్గా మచిలీపట్నంలోనైతే చాలా బూతుల్లో గొడవలు చేయాలని చెప్పి ట్రై చేశారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ వెళ్ళి వేరే వాళ్ళని ఎక్కడన్నా కొట్టారు, గొడవ చేశారనేది నేను అక్కడ చూడాల. జరిగిందంతా వైసీపీ వాళ్ళు వచ్చే దౌర్జన్యం చేశారు, కొట్టారు అనేది మనం చూసాం తప్పితే ఎక్కడ కూడా మనం చూడాల. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం